వహిస్తున్న ప్రజాప్రతినిధులందరికీ, మేయర్ గారికి ముఖ్యంగా ఇది చివరి సమావేశంగా అనుకుంటున్నప్పటికి కూడా కండోలెన్సెస్లో ముఖ్య అందశ్రీ గారి అంశం వచ్చింది కాబట్టి మేము అనుకోలేదు అనుకుంటా అండి. మా స్పీచ్ విన్నారు మీరు. మేము లాస్ట్ కౌన్సిల్ అనుకోలేదు ఇది. సో ఏదైనా అందశ్రీ గారు వారు రచించిన జయ జయ హే తెలంగాణ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ జాతికి అంకితం చేసే సందర్భంలో వ్యక్తిగతంగా అందశ్రీ గారు చాలా ఆత్మీయుడు నాకు. ఆ గీతం యొక్క స్వరకల్పనలో కీరవాణి గారితో కలిసి ఆ రోజు మేము పాలు పంచుకున్న రోజు గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఉంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ మొత్తం కూడా ఆ గీతాన్ని ఆలపిస్తున్న పరిస్థితి. రేపు జిహెచ్ఎంసీ కౌన్సిల్లో కూడా ఆ గానాన్ని జయ జయ హే తెలంగాణ గానాన్ని మనం అధికారికంగా చేస్తే మంచిదని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఒక సహజ కవే కాదు, వ్యక్తిగతంగా చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అక్షరాలు రాని వ్యక్తి ఈరోజు అందరి నోట ఆ పాట పాడిపించారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఉద్యమ కాలంలో అటు బీజేపీ మిత్రులు రఘునందన్ గారు కానీ, అటు తలసాని గారు కానీ, మాలాంటి వాళ్ళందరం కూడా ప్రతి ఒక్కరు, అటు కేసీఆర్ గారు కానీ, కోదండరామ్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, ఎంఐఎం మిత్రులు సరే ఆ రోజుల్లో ఉద్యమాల్లో లేకుండా గౌరవించిండ్రు అనేది నాకు గుర్తు. కాబట్టి ఆయన లేని లోటు నిజంగా తీర్చలేనిదైనప్పుడు కూడా ఆయన ఈ గానంతో తెలంగాణ సమాజంలో బతికే ఒక నిరంతర ఒక మనిషిగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రుడు గోపీనాథ్ గారు కూడా చాలా సందర్భాల్లో కలిసినప్పుడు తన సౌమ్యత ఒకటి, పని విధానం, పనే లక్ష్యంగా పనిచేసే ఒక మంచి నాయకుడు కోల్పోయినాం. ఏదేమైనప్పటికీ కూడా ఆయన సేవలు జూబ్లీ హిల్స్కు ఎంతో చిరస్మరణీయంగా ఉంది. దాన్ని కొనసాగించడానికి మా నవీన్ యాదవ్ కూడా పాటుపడాలని కోరుతున్నా. మన ముస్లిం కార్పొరేటర్ గారు కూడా చనిపోయినందుకు వారికి కూడా నా సంతాపాన్ని తెలియజేస్తూ, కార్పొరేటర్ మన సహచరుడు కార్పొరేటర్ గారు ముజఫర్ హుస్సేన్ గారు చనిపోయిన వారి కుటుంబానికి, ఇంతకుముందు చెప్పిన ఎవరైతే ప్రమాదాల్లో చనిపోయిన వారందరికీ కూడా నా సంతాపాన్ని తెలియజేస్తూ, ఒకటే దీని గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసేందుకు మనం అందరం కూడా సహకరించాలని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ ఇంకా కండోలెన్సెస్ నవీన్ గారు మాట్లాడతారా? గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఎమ్మెల్యేస్కి, కార్పొరేటర్స్కి అండ్ అధికారులందరికీ కూడా నమస్కారం. అండ్ ఐ వాంట్ టు జస్ట్ కండోలెన్స్ టు గోపీనాథ్ గారి ఫ్యామిలీకి అండ్ అందశ్రీ గారి ఫ్యామిలీకి అండ్ ముజఫర్ హుస్సేన్ గారి ఫ్యామిలీకి అందరు కూడా డీపెస్ట్ కండోలెన్సెస్ తెలియజేస్తూ, ఈ నగర అభివృద్ధి కోసం మీ అందరితో పాటు నేను కూడా మీలో ఒకటినై ఆ నగర అభివృద్ధికి నేను పనిచేస్తానని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Shall we start with the questionnaire? దేదీప్య మాట్లాడతారా? లోకల్ ఇంకా మీరు ఆ కాన్స్టిట్యున్సీ కార్పొరేటర్ గా ఉండి అంత. దేదీప్య గారు ఆగండి ఒక్క నిమిషం. మీరు ఒక్కసారి కూర్చోండి. మీరు ఒకసారి అందశ్రీ గురించి మీరు మాట్లాడండి. మీరు ఒక ఉద్యమకారు, ఇప్పుడు ఆయన చెప్పాడు విన్నారు కదా. నో ఐ వాంట్ యూ టు సిట్ డౌన్. ఐ వాంట్ యూ టు సిట్ డౌన్. మీరు నో సిట్ డౌన్. ప్లీజ్ సిట్ డౌన్. ప్లీజ్ సిట్ డౌన్. శ్రీవాణి గారు మీరు మీ ప్లేస్ కి వెళ్ళండి. శ్రవణ్ గారు అక్షరం కోసం పోరాడిన వ్యక్తిగా ప్లీజ్ మాట్లాడు. 2 minutes ప్లీజ్. 2 minutes. You cannot decide. Amma, you cannot decide. Go to your place. Vande Mataram. No, I will answer to that. You go to your place. మీరు కూర్చోండి. అది నేను చెప్పను. ఫస్ట్ లెట్ హిమ్ ఫినిష్ కండోలెన్సెస్. నరసింహారెడ్డి గారు లెట్ మీ ఫినిష్ దిస్. కండోలెన్సెస్ కి రెస్పెక్ట్ చేయండి. మీరు కండోలెన్సెస్ కి రెస్పెక్ట్ చేయండి.
కండోలెన్స్ మీరు కూర్చోండి. ఫస్ట్ కండోలెన్సెస్ ఐ విల్ మీరు ఇప్పుడు మీరు నన్ను అడగ నో యూ డోంట్ హ్యావ్ టు క్వశ్చన్ ఇట్. ఫస్ట్ కండోలెన్సెస్ అవుతుంది కదా, దెన్ వి విల్ డిస్కస్ అబౌట్.